అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం సొంత దేశానికే ముప్పుగా పరిణమించింది. ఒకవైపు టారిఫ్స్, మరోవైపు ప్రభుత్వ షట్డౌన్తో అమెరికా సంక్షోభం వైపు కొనసాగుతోంది. చైనాపై ట్రంప్ టారిఫ్స్తో అమెరికా మార్కెట్లు క్రాష్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి సుంకాల బాంబు పేల్చారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైంది. బీజింగ్ దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లలో $1.5 ట్రిలియన్ వరకు మదుపరుల సంపద ఆవిరైంది. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే 100% టారిఫ్స్ విధించారు. దీంతో అమెరికా మదుపరుల సంపద $1.5 ట్రిలియన్ మేర ఆవిరవగా క్రిప్టో మార్కెట్లో $19 బిలియన్ మేర అమ్మకాలు జరిగాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. మరోవైపు అమెరికాలో షట్డౌన్ 11వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు ప్రభుత్వ షట్డౌన్ వ్యవహారం తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సేవలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందని పరిస్థితి నెలకొంది. సెనేట్లో ఆరోగ్య బిల్లు విషయంలో డెమోక్రాట్ల ప్రతిపాదనకు రిపబ్లికన్లు ఒప్పుకోలేదు. ఇదే సమయంలో కొత్త బడ్జెట్కు ఆమోదానికి డెమోక్రాట్లు కూడా అంగీకరించకపోవడంతో అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయింది. ఇప్పటికే డెమోక్రాట్లపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులను ఆపేశారు ట్రంప్. తాజాగా వేలాది మంది ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. లే ఆఫ్లు స్టార్ట్ అయ్యాయని 4,000 మందికి పైగా వర్కర్లను తొలగించనున్నట్లు ప్రకటించింది వైట్ హౌస్.